వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. చెరువులు నింపాలనే ఆలోచన 5 ఏళ్లలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి గుర్తు రాలేదా? చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. కృష్ణకిషోర్ రెడ్డి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన విప్పర్తి వేణుగోపాలరావు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు. రెహమత్ నగర్ డివిజన్ ఇందిరానగర్ లో ఇంటి స్థలం ఆక్రమణ. చంద్రయ్యను బెదిరించి పట్ట కాగితాలను లాక్కున్న అనంతయ్య. కొత్త చెరువు మండలంలో వైసీపీకి భారీ షాక్. వైసీపీకి చెందిన 20 కుటుంబాలు టీడీపీలో చేరిక. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు మండలంలో టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరాకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పల్లె కృష్ణకిషోర్ రెడ్డి పాల్గొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో చెరువులకు నీళ్లు నింపాలనే ఆలోచన ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ఎందుకు గుర్తు రాలేదని టీడీపీ యువనేత పల్లె వెంకట కృష్ణకిషోర్ రెడ్డి విమర్శించారు. చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని కిషోర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కృష్ణమూర్తి, మాజీ కన్వీనర్ సుబ్బయ్య, శ్యాంబాబు, కృష్ణారెడ్డి, రామచంద్ర పాల్గొన్నారు. ఈ గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలోని 4 మండలాల నుండి వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పి గన్నవరం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి 3 రోడ్ల జంక్షన్ చేరుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ శ్రీ రామచంద్రమూర్తికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. బీసీవై లేపాక్షి హబ్ భూములను వైఎస్ఆర్ నాయకులు కబంధ హస్తాల నుండి పరిరక్షించి యువతకు ఉపాధి కల్పిస్తామని భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థి ఎస్ఆర్ ఆంజనేయులు పేర్కొన్నారు. ఆయన బీసీవై హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. మా గుర్తు చెరుకు రైతు గుర్తు అని, ఈ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సందర్భంగా బీసీవై నాయకులు నాగప్ప, సత్యనారాయణ, బాలచంద్రారెడ్డి, నారాయణప్ప, జరిపిటి, గంగాధర, శ్రీనాథ్, వెంకటేష్, శివ పాల్గొన్నారు.
దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్నా మా ఒడ్డెర కులాన్ని గుర్తించిన ఏకైక పార్టీ బీసీవై పార్టీ. మేము బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే కంపల్సరీగా లేపాక్ష హబ్ని కియా తరహాలో అభివృద్ధి చేస్తాం. అలాగే మా పార్టీ అధికారంలోకి వస్తానట్లే ఓన్లీ సత్సాయి జిల్లాకి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని మేము మా పార్టీ తరఫున గట్టిగా సందేశం ఇస్తున్నాము. అలాగే మా పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరుద్యోగులకి జాబులు ఇప్పించాం. అలాగే ఈ సంవత్సరం కూడా మేము అధికారంలోకి వస్తే కంపల్సరీగా ఒక ప్రతి మండలానికి ఒక ప్రత్యేక హబ్బు, ఐటీ హబ్బు తీసుకొని వచ్చి మా పార్టీని గెలిపించవలసిందిగా కోరుచున్నాం. ఎస్ఆర్ ఆంజనేయులని నేను ఈరోజు హిందూపురం పార్లమెంటు ప్రజలకి నేను కోరుకున్నది ఏమంటే మా చెరుకు రైతు గుర్తుకి ఓటేసి మాతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను. దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్నా మా ఒడ్డెర కులాన్ని గుర్తించిన ఏకైక పార్టీ బీసీవై పార్టీ. మేము బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే కంపల్సరీగా లేపాక్ష హబ్ని కియా తరహాలో అభివృద్ధి చేస్తాం. అలాగే మా పార్టీ అధికారంలోకి వస్తానట్లే ఓన్లీ సత్సాయి జిల్లాకి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని మేము మా పార్టీ తరఫున గట్టిగా సందేశం ఇస్తున్నాము. అలాగే మా పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరుద్యోగులకి జాబులు ఇప్పించాం. అలాగే ఈ సంవత్సరం కూడా మేము అధికారంలోకి వస్తే కంపల్సరీగా ఒక ప్రతి మండలానికి ఒక ప్రత్యేక హబ్బు, ఐటీ హబ్బు తీసుకొని వచ్చి మా పార్టీని గెలిపించవలసిందిగా కోరుచున్నాం. ఎస్ఆర్ ఆంజనేయులని నేను ఈరోజు హిందూపురం రెహమత్ నగర్ డివిజన్ ఇంద్రానగర్లోని కాలనీ వాసులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ అనంతయ్య ఇంటి ముందు ఉన్న 200 గజాల భూమిని బెదిరించి పత్రాలు లాక్కున్నాడని చంద్రయ్య మీడియా ద్వారా తెలియజేశారు. ప్రజావాణిలో వెళ్లి ఫిర్యాదు కూడా ఇచ్చినా స్పందించలేదని చంద్రయ్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రానగర్లో అనంతయ్యదే రాజ్యమని అన్నారు. వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి 200 గజాల భూమి వాళ్ళకి ఇప్పించాలని కాలనీవాసులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. మా భూమి మా జాగా మాకు ఇప్పియండి, ప్రభుత్వాన్ని కోరేది మా జాగా మాకు ఇప్పిమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంద్రనగర్ దాంట్లో మాకు 200 గజాల స్థలం ఉంది నాది. అంతయ్య కబ్జా చేసిండు. మా జాగా మాకు ఇప్పియాలని ప్రభుత్వం కోరుతున్నా. మాకు ఇల్లు లేవు, మా జాగాలు మనం ఇస్తే మా గుర్తు కూడా అక్కడనే ఉండే మా పట్టాలు గుంజుకొని మనం దౌర్జన్యం చేసి మనం వెళ్ళగొట్టిండు. ఇప్పుడు ఆ గుడిసె లేపించి అన్న లంబడంలో గుడిసె లేపించి కిరాయిలు తీసుకొని తింటున్నాడు. జాగాడికి పోతే నీ జాగా లేదా అని చెప్పి అంటున్నాడు. మమ్మల్ని బేధిస్తున్నాడు, కొట్టడానికి వస్తున్నాడు, సంపనికి వస్తున్నాడు. కానీ మీ ప్రభుత్వమే పోలీసు వాళ్ళకి కూడా ఇచ్చినాము. ప్రభుత్వానికి చెప్పినా కొన్ని ఆఫీసులలో ఎన్ని తిరిగినా కానీ జాగా నీది కాదు పోమని చెప్పి నన్ను కొట్టనిక సంపనిక వస్తున్నాడు. మీ ప్రభుత్వం ద్వారా నేను చెప్తున్నా, పేపర్ ఇళ్ళకర్ల ద్వారా ఈ వీడియో ద్వారా చెప్తున్నాను చెప్తాను. సీఎం ప్రజావాణిలో కూడా ఇచ్చిన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకి ఇచ్చిన, సెక్రటరీలు ఇచ్చిన, పంజగుట్ట ఏసీపీలు ఇచ్చిన, అది డీసీపీకి ఇచ్చిన, ఎస్ఎన్ నగర్లో ఇచ్చిన, బోడబండాలో ఇచ్చిన. అప్పట్లో అవన్నీ ఎవరు నాకు పట్టించుకోవాలి. ఆడ పైసగాళ్ళోడు, మేము పైసా గరీబ్ వాళ్ళము. మేము పెట్టలేకపోయి మా పరిస్థితులు బాగాలేక మేము ఇల్లు కట్టుకోలేకపోయినా బేస్మెంట్ ఆల్రెడీ నిర్మించి ఉన్నది లోపల. దానికి మీరే ప్రభుత్వం సహకరించాలని మేము కోరుతున్నాం. ఆయననే తీసుకున్నాడు, జంగయ్య అప్పుడు తీసుకున్నాడు. మా జాగా మాకు ఇప్పియాలని కోరుతున్నాం. ఇప్పుడు జాగా పట్టా ఇవ్వమంటే మాకు పట్టా లేదు, ఏది లేదని అంటున్నాడు. కొట్టడానికి వస్తున్నాడు అంతయ్య. ఇప్పుడు అంత జంగయ్య అయితే చనిపోయిండు, అంతయ్య ఉన్నాడు. ఆయన పెద్ద రౌడీ చీటర్. మాకు ఆయన చూస్తే మాకు భయం వేస్తున్నాడు. అనంతయ్య అనే ఒక రౌడీ చెప్తాడు, మాకు భూమి మొత్తం కబ్జా చేసిండు. మా భూమిని మాకు ఇప్పియాలని ప్రార్థిస్తున్నాము. దయచేసి రేవంత్ రెడ్డికి ఈ వార్త కింద వరకు చూడండి. మాకు ఆయన వల్ల ప్రాణం మీద భయం వేసి మేము వెళ్ళిపోయినాం. అక్కడ అనంతయ్య కంపల్సరీ ఏదైనా యాక్షన్ తీసుకోండి.
అనంతయ్య వల్ల మాకు ఎట్లా అయినా సరే ప్రాణాపాయం అవుతుంది. మేము అక్కడ చచ్చిపోయినా బతికినా మేము అక్కడే గుడిసెలు వేసుకొని ఉంటాము. ఆయన చంపేస్తాను అంటున్నాడు, పరిగెత్తిస్తున్నాడు. ఆయన మేము పరిగెత్తలేక ధైర్యంగా అక్కడే ఉండాలనుకుంటున్నాము. ఏదైనా పర్వాలేదు, అక్కడే ప్రాణం వదిలేసినా వదిలేస్తాం. కానీ దయచేసి అనంతయ్యని మాత్రం వదలొద్దు. మా భూమి మాకు కావాలి. ఇన్ని రోజులు అంటే ఊరుకున్నాం, కానీ ఇప్పుడు మాత్రం ఊరుకోము. మా వల్ల కాదు ఇంకా ఊరుకోవడానికి. ఆయన డబ్బు ఉంది, డబ్బు పెడుతున్నాడేమో, మాకు డబ్బు లేదు. మా గుండె కొట్టడానికి గుండె దగ్గర ఉంది. మాకు మేము కొట్లాడతాము, ఎంతవరకు కొట్లాడతాము అంతవరకు. మా ప్రాణం పోయినా పర్వాలేదు. అదొక పేరు అని రౌడీ అని అనంతయ్య పేరు ఉంటుంది. ఇప్పటికీ రౌడీ వాడు. రౌడీ కాబట్టి మా జాగా తీసుకొని మమ్మల్ని రోడ్డు పాలు చేసేసిండు. మేము 2 గంటలకి చచ్చి బతుకుతున్నాం. మేము ఇంకా 2 గంటలంటే మా వల్ల కాదు. దయచేసి అనంతయ్య మీద ఏమైనా రియాక్షన్ తీసుకోండి. తిరిగి మాకు ఓపిక నివసించింది. సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి ఒక కోరిక అనంత వెంకటరామిరెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఉదయాన్నే తన స్వగృహంలో సర్వమత ప్రార్థనలు చేశారు. కోర్టు రోడ్లోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అనంత వెంకటరామిరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోర్టు రోడ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రధాన రోడ్లో నామినేషన్ మహోత్సవ ర్యాలీ సాగింది. ప్రచార రథం ఎక్కిన అనంత వెంకటరామిరెడ్డి అడుగడుగున ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆ తర్వాత ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ వేశారు. నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అన్నగారు అనంత వెంకటరామిరెడ్డి గారు నామినేషన్ వేస్తున్నటువంటి శుభ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఈరోజు నామినేషన్ మహోత్సవ ర్యాలీలా కాకుండా ఒక విజయోత్సవ ర్యాలీలా భావించి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక పక్కన బైక్ ర్యాలీలు, మరో పక్కన వివిధ రకాలుగా ర్యాలీలతో కూడుకున్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కలిసి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము సైతం సిద్ధంగా ఉండాం. జగనన్న నాయకత్వంలో అనంత వెంకటరామిరెడ్డి గారిని మరొకసారి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేసుకోవడానికి అని చెప్పి ప్రతి ఒక్కరూ ఈరోజు వేలాది మందిగా తల్లి రావటం, స్వచ్ఛందంగా రావటం చాలా శుభ పరిణామం. వారికి అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా అనంత్ అన్న అంటే మా ఇంట్లో వ్యక్తి, మా కుటుంబంలో వ్యక్తి, లేదంటే ప్రజల మనిషి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మన అనుకునేటటువంటి వ్యక్తి, ప్రజలు ఏ ఒక్క అవసరం వచ్చినా కూడా కేవలం 24 గంటల సమస్యల పట్ల స్పందించేటటువంటి వ్యక్తి. కాబట్టే గతంలో కరోనా వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, అభివృద్ధి విషయంలో కానీ, కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు సైతం, అధికారులు సైతం, ఉద్యోగస్తులు సైతం మన అనంతన్న, మన మనిషి,
ఈరోజు వ్యాపారస్తులు ప్రశాంతమైనటువంటి వ్యాపారాలు చేసుకుంటున్నారంటే అన్ని వర్గాల వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఉద్యోగస్తులు. సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. కొత్త చెరువు మండలంలో వైసీపీకి చెందిన 20 కుటుంబాల వారు పల్లె వెంకటకిషోర్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. కొత్త చెరువు టీడీపీ కార్యాలయంలో నాయకులు పల్లె వెంకటకిషోర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో కాలంగా వైసీపీలో పనిచేస్తున్నామని, వైసీపీలో పనిచేసే వాళ్లకు గుర్తింపు లేదని, అందుకే టీడీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. మీరు సైడ్ కిందికి బా వెనక్కి రా. మీరు ఇట్లా వచ్చేసానా? మీరు సైడ్ కిందికి బా వెనక్కి రా. సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు పూల శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులు చూపించే డబ్బు ప్రలోభానికి ప్రజలు లొంగకుండా ఏ విధంగా మలుచుకోవాలి అనే దాని మీద చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో వీర మహిళలు నాయకులు పాల్గొనడం జరిగింది. మనము ఆయన ఏమంటున్నారంటే ఆల్రెడీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇంతకుముందు ప్రతి మన పంచాయతీ చేసేవాళ్ళు ఈడ మండలంలో ఒకట ఆ మండలంలో ఒకట. ఇలా అయిపోయిందంటే కన్నా ప్రతి బూత్లోనూ స్టార్ట్ అయిపోయింది. నామినేషన్ అయిపోయింది కాబట్టి ప్రతి బూత్లోనూ ఏ బూతుల్లో ఉండే టీడీపీ కన్వీనర్లు బూత్లు వాళ్ళ ఉండే టీడీపీ వాళ్ళని కలిసి చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా ఏమంటున్నారంటే కన్నా మనకి మండలం అంతా ఉన్న వాళ్ళని కలుపుకొని మీకు మండలంలో ఉండే జన సైనికులు ఇప్పుడు మొత్తం మన జన సైనికులందరూ కలిపి ఏ పల్లెల్లో ఉండారో మన అనుకూలంగా ఉండే ఎక్కువ కానీ ఒకవేళ మన బంధువులు ఉండొచ్చు, మన కులంపరంగా ఉండొచ్చు, లేదా జనసేన పార్టీ తరఫున అభ్యర్థులు కావచ్చు, మన జనసైనికులు కావచ్చు, అభిమానులు కావచ్చు, అలాంటి వాళ్ళు మాత్రమే కలసండి. మీరు అంటే మిగతా అన్నీ అయిపోతుంటాయి కానీ మీ అనుకూలంగా ఉండే ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లు అన్నీ కలిసి మీరు ప్రచారం చేయండి. మీ ఓట్లు ఎంత ఉన్నాయండి. నా ఉద్దేశం ఏంటంటే కన్నా మన మండలం నుంచి కనీసం 5,000 ఓట్లని సేకరించాలనేది మన అనుకూలంగా ఉండే వ్యక్తులు. వేరే పార్టీలో ఉండొచ్చు, మన కోసం ఓటు వేయాల. మనం పర్సనల్గా కలుస్తామా ఇంకోటి కలుస్తామా పక్కన పెడితే మన కోసం ఓటేసే వాళ్ళు జన సైనికులు, మన బంధువులు, మన కులపరంగా కావచ్చు, ఏ విధంగా కానీ 5,000 ఓట్లు 5,000 మంది మొత్తం సేకరించాల. మన ఓట్లు సహా మొత్తం మంది సేకరించి మనం ఏమిటాయని ఒక ఇవ్వాల అనేది. ఈ 15 రోజులు అనుకున్నారేమో గత 5 ఏళ్ళు చేసినంత లెక్క ఈ 15 రోజులు చేసేది లెక్క. ఇంతకుముందు ఇప్పుడు కనపడాలంటే కనపడతారు, వాళ్ళ నాయకులు అయిపోతారు. మనము 5 ఏళ్ళు చేసినా కూడా ఇప్పుడు చేయకపోతే ఏం ఉపయోగం కాదు. ఖచ్చితంగా మీ సమయాన్ని వెచ్చించాలా. మనకి 2 పనులు ఉండొచ్చు, కనీసం 18 2 గంటల సేపు, సాయంత్రం 2 గంటల సేపు ఆ విధంగా వెచ్చించి మధ్యాహ్నం కూడా విశ్లేషిస్తున్నారని మనకు తక్కువ మంది ఉంటే ఇప్పుడు మనకు ఒక వెహికల్ అలాట్ చేశారు. మన మండలానికి ఒక వెహికల్ అలాట్ చేశారు.
ఈ పద్ధతి నుంచి చుట్టుపక్కల వెళ్ళడానికి ఒక రోజు 5 మంది 6 మంది వస్తే దాన్ని బట్టి తీసుకెళ్ళి వేరే పంచాయతీల్లో మనకి వెంకటపల్లి కానీ వడ్రానపల్లి కానీ మైలపల్లి కానీ రోజట్ల ఏమి ఎర్రపల్లి ఏమి మల్లపల్లి అపోలపల్లి ఇవన్నీ ఉన్నాయి మా పోదులకుంట ఇవన్నీ ఉన్నాయి. అక్కడికి ఎవరికైనా బంధుత్వం ఉంది, ఎవరెవరికి ఓట్లు ఉన్నాయి ఆ ముందు తెలుసుకొని ఆ పంచాయతీలో మనం తీసుకోవాలా. ఆ ఉండే వాళ్ళని తెచ్చుకోకపోతే అక్కడ ఉండే బంధుత్వ వర్గాన్ని మిగతా వాళ్ళని సేకరించి మనం మన వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. మన అభ్యర్థి వీళ్ళు వాళ్ళ తరఫున జనసేనలు ప్రచారం చేస్తున్నాము, మాకు ఓట్ వేయండి, ఏమే సైకిల్ గురించి ఓట్ వేయండి. మన తరపు నుంచి తీసుకుంటాం, వాళ్ళ ఫ్యామిలీ తరఫున రాసుకుంటాం, వాళ్ళ ఫ్యామిలీ ఎటువంటి రాసుకుంటాం, ఏమి మనకి సహాయం చేస్తామని చెప్పేసి తీసుకొని ఆ లిస్ట్ అంతా మనము వాళ్ళకి ఇస్తాం అభ్యర్థికి. ఇవి మా తరఫున చేస్తాం అనేది. ఎందుకంటే మనము ఇది ప్రూఫ్ ఉండాలా. ఇప్పుడు వాళ్ళు ఈ రోజు మనకి కారు పెట్టారు, ఏమే మినిమం అంటే ఈ 4 రోజులు తిప్పేదానికి 50,000 ఖర్చు. శ్రీ సత్యసాయి జిల్లా ఓడిచెరువు మండలం మల్లాపల్లి పంచాయతీలో మాజీ మంత్రి టీడీపీ పుట్టపర్తి ఇన్ఛార్జ్ పల్లె రఘునాథ్ రెడ్డి, జనసేన సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పల్లె రఘునాథరెడ్డి, పత్తి చంద్రశేఖర్కి స్థానిక జనసేన నాయకులు శాల్వాతో ఘనస్వాగతం పలికారు. పత్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్త చెరువు మండల అధ్యక్షులు పూల శివప్రసాద్, ఓడీసీ మండల అధ్యక్షులు మేకల ఈశ్వర్, మండల ప్రధాన కార్యదర్శులు కొండబోయిన సతీష్, తలసాని దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. పత్తి చంద్రశేఖర్ గారు మాట్లాడవలసి కోరుతున్నా. పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండలం. నిజంగా అంటే ఈరోజు ప్రొద్దున్నేనే సోదరి సింధూరారెడ్డి గారు నామినేషన్ ఫామ్ తీసుకున్నప్పుడే తెలుగుదేశం బీఫామ్ తీసుకున్న వెంటనే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మనకుండేది కేవలం 22 రోజులు మాత్రమే. అహర్నిశలు కష్టపడాలి, యువత రాజకీయాల్లోకి రావాలి, మన పల్లెలు బాగుపడాలి అంటే మనం పల్లె సింధూరమ్మని ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో గెలిపించుకోవాలా. మన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఏ విధంగా అయితే పొత్తు పెట్టుకున్నారో దీన్ని మనం బ్రహ్మాండంగా జనంలోకి తీసుకొని పోయి ఒక్క ఓటు కూడా చీలి వైఎస్ఆర్ పడుకోకుండా ప్రతి ఓటు మనకే పడి మన భవిష్యత్తును మనమే బాగు చేసుకుందాం. ఎందుకంటే గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం ఎన్ని దుర్మార్గాలు చేసిందో అందరికీ తెలుసు. మన బ్రతుకులు ఏ మాత్రం బాగుపడలేదు. వచ్చేది మన ప్రభుత్వమే. ఖచ్చితంగా మనం బాగుపడాలన్నా, మన పిల్లలు బాగుపడాలన్నా, మన ఊరు బాగుపడాలన్నా మళ్ళా రఘునాథ్ రెడ్డి అన్న 2014 నుంచి 19 దాకా ఏ విధంగా అయితే మనకి సుపరిపాలన ఇచ్చాడో పుట్టపర్తి నియోజకవర్గానికి అది తిరిగి తీసుకొని రావాలన్నా కేవలం పల్లె సింధూర గారితో అయితేనే సాధ్యం. మీరందరూ ఈ రోజు నుంచి అహర్నిశలు శ్రమించి ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి సైకిల్ గుర్తుకు ఓటు వేయించి అలాగే 2 ఓట్లు, ఒకటి పార్థసారథన్నకి, ఒకటి పల్లె సింధూరమ్మకి, ఇద్దరికి ఓట్లు వేసి బంపర్ మెజారిటీతో గెలిపించాలా. ప్రతి జన సైనికుడు కూడా మీకు తోడుగా ఉంటారు. వాళ్ళను కూడా మీరు వెంట తీసుకుని వెళ్ళండి రేపటి నుంచి. ఎందుకంటే ఫుల్ పేజ్డ్గా మేము కూడా ప్రచారంలోకి దిగుతున్నాము. అహర్నిశలు శ్రమించి తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని ఈ రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొని వచ్చే విధంగా మనం పోరాడతాం. ఎందుకంటే ఎవరికి భయపడొద్దండి. ఎందుకంటే ప్రతిరోజు ఇదే తెలుస్తుంది. ఊర్లకు ఫోన్ చేసి, ఇంటికి కూడా ఫోన్ చేసి మరీ చెప్తున్నారు అది మునివే ప్రభుత్వం, దాంట్లో చేరొద్దండి, మా దగ్గర రాండి అని. ఎవ్వరు అటువంటి మాట్లాడొద్దండి. వాళ్ళేం పీకేదేం లేదు. మనకి వచ్చేది మనమే. ఎవరో నేమే పీకుతాం, మనం పీకుతాం. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపించే విధంగానే ముందుకు పోతాం. దయచేసి జనులారా మీరు ఒక్కటే కోరుకోండి, గత 5 ఏళ్లలో ఏమేం జరిగినాయో, ఏమి సంక్షేమాలు ఇచ్చినారనేది చూడొద్దండి. రాష్ట్రం సంక్షోభ దిశగా వెళ్ళింది. దయచేసి ఇంతకంటే బ్రహ్మాండంగా మనకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ మాత్రం తక్కువ కాకుండా సంక్షేమ ఫలాలు ఇస్తున్నారు. త్వరలో మేనిఫెస్టో కూడా రాబోతోంది. ఇంతకంటే మంచి సుపరిపాలన ఇంకా బ్రహ్మాండంగా ఇద్దాం. ఎందుకంటే ఈసారి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చెరువులు నింపాలనే ఆలోచన 5 ఏళ్లలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి గుర్తు రాలేదా? చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది, కృష్ణకిషోర్ రెడ్డి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన విప్పర్తి వేణుగోపాలరావు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు. రెహమత్ నగర్ డివిజన్ ఇందిరానగర్ లో ఇంటి స్థలం
చంద్రయ్యను బెదిరించి పట్ల కాగితాలను లాక్కున్న అనంతయ్య. కొత్త చెరువు మండలంలో వైసీపీకి భారీ షాక్. వైసీపీకి చెందిన 20 కుటుంబాలు టీడీపీలో చేరిక. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.